Hi guys, welcome to Cricket Venkatesh. Match number 65 లో Royal Challengers Bangalore will take on Sunrisers Hyderabad. Match venue neutral venue. లక్నోలోని ఇకానా స్టేడియంలో ఈ మ్యాచ్ జరగబోతుంది. న్యూట్రల్ వెన్యూ ఎందుకంటే యాక్చువల్గా మ్యాచ్ హోమ్ మ్యాచ్ ఫర్ ఆర్సీబీ బెంగళూరులో జరగాలి. బెంగళూరులో భారీ వర్షాలు ఆల్రెడీ ఒక మ్యాచ్ రద్దయిపోయింది. రిజంప్షన్ తర్వాత 17th జరగాల్సిన మ్యాచ్. మరి ఈ మ్యాచ్ కూడా అదే పరిస్థితి పడుతుందని చెప్పి ఇంకా బెంగళూరులో హెవీ రెయిన్స్ పడుతున్నాయి. సో దే హ్యావ్ షిఫ్టెడ్ దిస్ మ్యాచ్ టు లక్నోలో ఈ మ్యాచ్ జరగబోతుంది. న్యూట్రల్ వెన్యూ, కానీ ఇది హోమ్ మ్యాచ్ కింద ఆర్సీబీకి దాన్ని కన్సిడర్ చేస్తారు. అండ్ ఆర్సీబీ అంటే అక్కడ ఎలాంటి పిచ్ మీద ఆడాలి అంటే పిచ్ ఎలా ఉండాలి కాదు, ఏ పిచ్ మీద ఆడాలి. బోల్డెన్ పిచెస్ ఉంటాయి కదా లక్నో స్టేడియంలో, అలాంటి కొన్ని డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది వాళ్ళకి. ఇట్ ఈస్ గోయింగ్ టు బి హోమ్ మ్యాచ్ ఫర్ ఆర్సీబీ. ఆర్సీబీకి హోమ్ మ్యాచ్ కింద కన్సిడర్ చేస్తారు. లక్నోలోనే యాక్చువల్గా వాళ్ళు ఐపీఎల్ వాయిదా పడినప్పుడు సస్పెండ్ అయినప్పుడు లక్నో చేరుకున్నారు. లక్నోలో మ్యాచ్ ఆడడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ స్టేజ్లో సడన్గా ఐపీఎల్ వాయిదా పడుతున్నట్టు మ్యాచ్ మరికొద్ది గంటల్లో మొదలవుతుంది అనగా, లేదు మ్యాచ్ ఐపీఎల్ని సస్పెండ్ చేస్తాం అని చెప్పి లాస్ట్ టైం చెప్పారు. అంటే అదే లక్నోకి వచ్చారు. అండ్ ఆఫ్ కోర్స్ ఆ రద్దయిపోయిన మ్యాచ్ అగేన్స్ట్ ది హోమ్ టీమ్ ఎల్ఎస్జీ, అది ఐ థింక్ వాళ్ళ లాస్ట్ మ్యాచ్ జరగబోతుంది. అది కూడా ఇక్కడే ఆడతారు. సో 2 మ్యాచ్లు కూడా వాళ్ళ రిమైనింగ్ 2 గ్రూప్ ఫిక్చర్స్ కూడా ఇక్కడే ఆర్సీబీ ఆడబోతుంది. ఆర్సీబీ ఆల్రెడీ క్వాలిఫై అయిపోయారు. 17 పాయింట్స్ ఉన్నాయి వాళ్ళకి. ప్లే ఆఫ్స్ క్వాలిఫై అయిపోయారు. టాప్ 2 ఫినిష్కి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఎప్పుడైతే గుజరాత్ టైటన్స్ నిన్న నైట్ మ్యాచ్ ఓడిపోయిందో వీళ్ళకి టాప్ 2 ఫినిష్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక్క మ్యాచ్ గెలిచినా కూడా వాళ్ళు టాప్ 2కి వెళ్ళచ్చు. 19 పాయింట్స్తో కూడా దే కెన్ గో టు టాప్ 2 అనే అవకాశం వాళ్ళకి ఉంటుంది. అంటే ప్రొవైడెడ్ గుజరాత్ ఒక మ్యాచ్ ఓడిపోవాలి, పంజాబ్ ఒక మ్యాచ్ ఓడిపోవాలని కోరుకుంటే 19 పాయింట్స్తో కూడా వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంది, టాప్ 2కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో 2 మ్యాచ్లు గెలిస్తే ఇంకా చాలా ఎక్కువ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే 21 పాయింట్స్ వచ్చే అవకాశం వీళ్ళకి పంజాబ్కి మాత్రం, గుజరాత్కి అవకాశం లేదు. సో 2 మ్యాచెస్ గెలిస్తే దట్ విల్ ఆటోమేటిక్లీ ఎన్ష్యూర్ టాప్ 2 పొజిషన్, అంటే క్వాలిఫైయర్ 1 ఆడే అవకాశం వాళ్ళకి దొరుకుతుంది. సో టాప్ 2 గురించి అందరూ ఏం చేస్తారు కాబట్టి 2 మ్యాచెస్ కనుక గెలిస్తే మిగతా రిజల్ట్స్ విషయంతో వాళ్ళకి సంబంధమే లేదు. సో దే కెన్ ఈజీలీ క్వాలిఫై ఫర్ Q1 అనుకోండి, క్వాలిఫైయర్ 1 కోసం వాళ్ళకి అవకాశం దొరుకుతుంది. సో అందుకని ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. ఆర్సీబీకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే లాంగ్ గ్యాప్, మిగతా ఏ టీంకి లేనంత లాంగ్ గ్యాప్ వచ్చేసింది వాళ్ళు లాస్ట్ మ్యాచ్ ఎప్పుడు ఆడారు? 20 రోజుల క్రితం ఆడారు. ఆల్మోస్ట్ 20 days బ్యాక్ ఆడారు లాస్ట్ మ్యాచ్. 17th వాళ్ళ మ్యాచ్తోనే మళ్ళీ ఐపీఎల్ రెజ్యూమ్ కావాల్సింది, పునఃప్రారంభం కావాల్సి ఉంది. కానీ బెంగళూరులో హెవీ రెయిన్స్ వల్ల ఆ మ్యాచ్ రద్దు అవ్వడం మాకు తెలుసు. సో చాలా గ్యాప్ వచ్చేసింది. ఆర్సీబీ ఫ్యాన్స్ అదే వరీలో ఉన్నారు. ఏంటంటే ఇంత లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ అదే ఊపుతో వీళ్ళు ఆడగలుగుతారా? అదే జోష్, అదే మొమెంటం ఉంటుందా? ఎందుకంటే అంత గ్యాప్ వచ్చేసింది, ట్రెమెండస్ గ్యాప్. అంతకుముందు బ్రహ్మాండంగా ఆడారు, బ్యాటింగ్లో, బౌలింగ్లో, ఫీల్డింగ్లో అన్నింటిలో కూడా. క్యాచింగ్ ఎఫిషియన్సీ బాగుంది, బ్యాటింగ్ అయితే బ్రహ్మాండంగా ఉంది, బౌలింగ్లో కూడా ఎప్పుడు లేనట్టుగా, ఈవెన్ స్పిన్ బౌలింగ్ కూడా బాగుంది. కృణాల్ పాండ్యా కానీ సుయాష్ శర్మ కానీ మంచి స్పిన్ బౌలింగ్ వేయడం, ఫాస్ట్ బౌలింగ్ బాగుండడం, డెత్ బౌలింగ్ వాజ్ గుడ్, ఎవ్రీథింగ్ అన్నీ దే వర్ టికింగ్ ఆల్ ద బాక్సెస్. అలాంటి టీం మళ్ళీ ఇంత లాంగ్ గ్యాప్, ఎవరికి రానంత గ్యాప్, అంటే ఫోర్స్డ్ గ్యాప్ వచ్చింది కదా ఆ రద్దయిన మ్యాచ్ వల్ల. మళ్ళీ అదే జోరు, అదే ఉత్సాహం ఉంటుంది ఆ టీంలో, ఉండాలి. అదే ఇప్పుడు కోచెస్ అండ్ సపోర్ట్ స్టాఫ్, కెప్టెన్, తర్వాత లీడర్ లైక్ విరాట్ కోహ్లీ, వీళ్ళందరూ చేయాల్సింది ఏంటంటే మళ్ళీ ఆ జోష్ తీసుకురావాలి. విరాట్ కోహ్లీ వినో అంత ప్యాషనెట్గా ఉంటాడు, ఈ కెన్ ఇన్స్పైర్ దిస్ టీమ్. సో అది తీసుకురావాలి, ఆ గ్యాప్ని మర్చిపోయేలా చేయాలి. గ్యాప్ తర్వాత టీమ్స్ అదే రకంగా పర్ఫామ్ చేయడం చూసాం. అఫ్కోర్స్ ఆల్రెడీ ఎలిమినేట్ అయిన టీమ్స్ కూడా బాగా పర్ఫామ్ చేసాయి. ఈవెన్ టీమ్స్ లైక్ పంజాబ్, గుజరాత్, ముంబై ఎవరైతే ప్లే ఆఫ్స్ క్వాలిఫై అయ్యారో వాళ్ళందరూ కూడా గ్యాప్ తర్వాత కూడా బాగా అదే రకంగా పర్ఫామ్ చేస్తున్నారు. సో ఎక్కువ లాంగ్ గ్యాప్ ఏం రాలేదు కదా. సో జస్ట్ ఒక చిన్న విరామం వచ్చింది కాబట్టి ఐ థింక్ ఆర్సీబీ ఎక్స్పెక్టెడ్ టు డూ ద సేమ్. అఫ్కోర్స్ దే విల్ బి మిస్సింగ్ హ్యాజల్వుడ్ ఇంకా రాలేదు. హ్యాజల్వుడ్ అయితే ఇంకా అతను షోల్డర్ నిగిల్ నుంచి మరి ఎప్పుడు వస్తాడనేది ఇంకా డౌటే. సండే వరకు వస్తాడని కొన్ని న్యూస్ వచ్చింది, కానీ కొంత న్యూస్ మనం వింటున్నాం. కానీ అతను ఎప్పుడు జాయిన్ అవుతాడు టీంతో మనకి వీ హ్యావ్ నో క్లియర్ ఐడియా.
ఈ మ్యాచ్కి అయితే హ్యాజల్వుడ్ అయితే లేడు. సో మరి హ్యాజల్వుడ్ లాస్ట్ మ్యాచ్ కూడా ఆడలేదు. వీళ్ళు ఆడిన చివరి మ్యాచ్లో కూడా హ్యాజల్వుడ్ ఆడలేదు. లుంగి ఎన్గిడి ఆడాడు. హీ డిడ్ వెల్. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఇంకొక ప్రాబ్లం, దేవదత్ పడిక్కల్ కూడా గాయపడ్డాడు. దేవదత్ పడిక్కల్ ప్లేస్లో మయాంక్ అగర్వాల్ని తెచ్చుకున్నారు. మయాంక్ అగర్వాల్, దీపక్ హూడా, రాహుల్ త్రిపాఠి, మనీష్ పాండే ఇలాంటి ప్లేయర్స్ ఏంటంటే వాళ్ళు ఒకప్పుడు ఐపీఎల్లో బాగా ఆడారు. తర్వాత వాళ్ళ ఫామ్ దెబ్బతింది. మళ్ళీ దాన్ని అందుకోవడానికి వాళ్ళకి కుదరట్లేదు. సో మయాంక్ అగర్వాల్ యాక్చువల్గా బెంగళూరులో 2 మ్యాచ్లు ఉన్నాయి. బెంగళూరు వాడు అతను అని చెప్పి తీసుకున్నారు. మొత్తం మీద పెద్ద ఛాయిస్ కూడా లేదు ఇండియన్ ప్లేయర్స్ విషయంలో వాళ్ళకి. తీసుకున్నారు కానీ మయాంక్ అగర్వాల్ని ఆడిస్తారా లేదా అనేది నాకైతే డౌటే. జాకబ్ బెథెల్ని వాళ్ళు ఆడించుకోవచ్చు. జాకబ్ బెథెల్ని ఆడించుకొని ఎన్గిడిని పక్కన పెట్టి రసిక్ సలాంధర్ అతన్ని ఆడించుకునే అవకాశం లేదా ఎన్గిడిని ఆడిస్తే మయాంక్ అగర్వాల్ని ఆడించుకోవాలి. ఎందుకంటే 4 ఫన్ ప్లేస్ అలౌడ్ కదా. సో అది ఆ డైలమా వాళ్ళకి ఉంటుంది. మరి ఎన్గిడిని పక్కన పెట్టి ఒక ఫారిన్ ప్లేయర్, ఎక్స్ట్రా ఫారిన్ ప్లేయర్ని జాకబ్ బెథెల్ని ఆడించుకోవాలా అనేది మరి చూడాలి. సో ఆ సమస్య అయితే ఉంది. అంతమించి పెద్దగా మార్పులు లేవు. షెపర్డ్ ఈజ్ స్టిల్ దేర్. షెపర్డ్, సాల్ట్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి, టిమ్ డేవిడ్ ఉన్నారు కాబట్టి మిగతా 3 ఫారిన్ ప్లేయర్స్ విషయంలో ఇబ్బంది లేదు. మిగతా టీం కూడా సేమ్ టీం ఉంటుంది. సేమ్ టీం అదే కృణాల్ పాండ్యా, అదే సుయాష్ శర్మ. కృణాల్ పాండ్యా అడ్వాంటేజ్ ఏంటంటే హీ ప్లేడ్ ఫర్ ఎల్ఎస్జీ ఐ థింక్ ఫర్ 2-3 సీజన్స్. క్యాప్టెన్ కూడా చేశాడు. అతను లక్నోలోని కండిషన్స్ బాగా తెలుసు. సో అండ్ యాండీ ఫ్లవర్ కూడా లక్నోకి కోచ్గా ఉన్నాడు మొదట్లో. సో వాళ్ళకి అక్కడ లోకల్ ఫెమిలియారిటీ అండ్ లోకల్ కండిషన్స్ గురించి మంచి ఐడియా ఉండే అవకాశం. సో అదే ఆర్సీబీ 11 సంబంధించి మరి సన్ రైజర్స్లో కూడా ట్రావిస్ హెడ్ విల్ కమ్ బ్యాక్ ఇన్ టు ద టీమ్. ట్రావిస్ హెడ్ టీంలోకి వస్తాడు. ట్రావిస్ హెడ్ రావడంతో మరి అథర్వ టైడే హూ ప్లేడ్ 1 మ్యాచ్, యంగ్స్టర్కి ఇంకొక ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. కానీ మరి ఇప్పుడైతే వాళ్ళకి ఈ మ్యాచ్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మ్యాచ్ ఎందుకు ఇంపార్టెంట్ ఎస్ఆర్హెచ్ కంటే వాళ్ళకి 9 పాయింట్స్ ఉన్నాయి. సో లాస్ట్ 2 మ్యాచెస్ గెలిస్తే వాళ్ళకి 9 + 13 పాయింట్స్ వస్తాయి. 13 పాయింట్స్ వస్తే దే కెన్ కొంచెం ముందుకెళ్ళి, ఇప్పుడు 8th ప్లేస్లో ఉన్నారు, కొంచెం ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఎల్ఎస్జీ లాంటి టీమ్స్, తర్వాత కేకేఆర్ లాంటి టీమ్స్ని దాటుకొని పాయింట్స్ టేబుల్లో అట్లీస్ట్ 5th ప్లేస్లోనో 6th ప్లేస్లోనో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దే విల్ డెఫినెట్లీ ట్రై టు విన్ ద రిమైనింగ్ 2 మ్యాచ్. అట్లీస్ట్ 6th ప్లేస్ వచ్చినా కూడా బెటర్గా ఉంటుందని చెప్పి వాళ్ళు ఆ పరువు కోసం, బెటర్ స్టాండింగ్ కోసం. అలాగే టీం మళ్ళీ రీగ్రూప్ కావడం. టీం ఇప్పటికీ చాలా బాగుంది. ఎస్ఆర్హెచ్ టీమ్ ఇస్ స్టిల్ వెరీ గుడ్. వాళ్ళు రిజంప్షన్ తర్వాత మ్యాచ్ ఎల్ఎస్జీ మీద గెలిచారు, ఇదే గ్రౌండ్లో గెలిచారు. సో ఆ కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది. అండ్ దే బ్యాటెడ్ వెల్, దే చేజ్డ్ వెల్. సో ఎస్ఆర్హెచ్కి ఏంటంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఎప్పుడైతే ఎలిమినేట్ అయిపోయారో, ప్రెషర్ లేనప్పుడు దే ఆర్ ప్లేయింగ్ వెల్. అలాంటి సిచ్యుయేషన్లో ఐ థింక్ వాళ్ళు ఖచ్చితంగా విజయం కోసం ట్రై చేస్తారు. అండ్ ఇప్పుడు ట్రావిస్ హెడ్ కూడా చేరడంతో ఏంటంటే, ట్రావిస్ హెడ్ కోవిడ్ వచ్చి గ్యాప్ తీసుకుని లాస్ట్ మ్యాచ్ ఆడలేదు. ఇప్పుడు పూర్తిగా రికవర్ అయ్యాడు. సో అతను టీంలోకి వస్తున్నాడు కాబట్టి ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ కనుక బ్రహ్మాండమైన స్టార్ట్ అందిస్తే ఇంకా దాని మీద బిల్డప్ చేయడానికి క్లాసన్ లాంటి ప్లేయర్స్ ఉంటారు కాబట్టి. సో ఐ థింక్ లాస్ట్ మ్యాచ్లో అందరూ మళ్ళీ ఫామ్లోకి రావడం మనం చూసాం. సో ఐ థింక్ దట్ షుడ్ బి ది ఇష్యూ. సో అదొక్క మార్పు ఉండే అవకాశం ఉంది. ట్రావిస్ హెడ్ వస్తారు టీంలోకి. హర్ష్ దూబేని ఆడిస్తారా? జిషన్ అన్సారీ, హర్ష్ దూబే ఇద్దరులో ఎవరు ఉంటారు? జయదేవ్ ఉనాడ్కర్ కూడా అవైలబుల్ ఉన్నాడు. జయదేవ్ ఉనాడ్కర్ కూడా ఆడే అవకాశం ఉంది. బిగ్గర్ గ్రౌండ్లో అతని స్లోయర్ వన్స్ ఎఫెక్టివ్గా ఉండే పరిస్థితి. మరి ఇద్దరు స్పిన్నర్స్తో వెళ్తారా? జయదేవ్ ఉనాడ్కర్ లాంటి ఒక ఎక్స్ట్రా పేసర్ని తీసుకొస్తారా? హర్ష్ దూబేని కంటిన్యూ చేస్తారా? జిషాన్ అన్సారీని కంటిన్యూ చేస్తారా? అదొక్క డౌట్. ఇద్దరిలో ఒకరుండి మరి ఉనాడ్కర్కి ఒకరు అవకాశం ఇవ్వాలి. యశాన్ మలింగా ఈజ్ డూయింగ్ వెల్. యశాన్ మలింగా అయితే కంటిన్యూ అవుతారు, దాంట్లో సందేహం లేదు. హెస్ బీన్ డూయింగ్ వెల్. అది ఎస్ఆర్హెచ్కి సంబంధించింది. ఎస్ఆర్హెచ్ కూడా భువనేశ్వర్ కుమార్ గతంలో ఎస్ఆర్హెచ్కి ఎన్నో సీజన్ల పాటు ఆడాడు. హీ వాజ్ హీరో ఫర్ ఎస్ఆర్హెచ్. ఫార్మర్ ఫ్రాంచైజీ మీద అతను డెఫినెట్గా ఫార్మర్ ఫ్రాంచైజీ మీద ఎప్పుడు కూడా బాగా ఆడతారు టీమ్స్. ఈ సీజన్లో ఆల్రెడీ భువనేశ్వర్ కుమార్ ఈజ్ డూయింగ్ వెల్. సో అతను ఫార్మర్ ఫ్రాంచైజీ మీద ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాడని చెప్పి ఆర్సీబీ ఎక్స్పెక్ట్ చేస్తారు. నౌ
వితౌట్ హ్యాజల్వుడ్ హీఈస్ ద లీడర్ ఆఫ్ ది అటాక్. సో అతని మీద చాలా హోప్స్ పెట్టుకుంటారు. ఇనీషియల్గా పవర్ ప్లేయర్ బ్రేక్ త్రూస్ ఇవ్వడం, అలాగే డెత్లో కూడా ఈ సీజన్లో మంచి బౌలింగ్ వేస్తున్నాడు. సో అతని మీద చాలా చాలా హోప్స్తో వాళ్ళు ఉండే అవకాశం ఉంది. పిచ్ ఎలా ఉంటుంది? లాస్ట్ టైం బ్లాక్ సాయిల్ పిచ్ మీద ఆడారు. ఎస్ఆర్హెచ్ ఎల్ఎస్జీ మ్యాచ్ బ్లాక్ సాయిల్ పిచ్ మీద ఆడారు. కానీ ఈసారి రెడ్ సాయిల్ పిచ్ని ఆర్సీబీ చూస్ చేసుకుంది. రెడ్ సాయిల్ పిచ్ అనగానే బ్రహ్మాండమైన బ్యాటింగ్ ఫ్రెండ్లీ ఉండొచ్చు. బ్యాటింగ్ ఫ్రెండ్లీ ఇక్కడ ఎక్కువగా లేవు. లక్నోలో ఎక్కువగా మీకు పెద్ద స్కోర్లు రావు. 200+ స్కోర్స్ రేర్గా వస్తాయి. ప్లస్ ఆ రెడ్ సాయిల్ పిచ్ వల్ల ఫాస్ట్ బౌలర్స్కి ఆ బౌన్స్ అండ్ క్యారీ ఉంటుంది. ఫాస్ట్ బౌలర్స్ విల్ ఎంజాయ్, అండ్ స్పిన్నర్స్ కూడా ఆ బౌన్స్ ఎంజాయ్ చేస్తారు. సో రెడ్ సాయిల్ పిచ్ వల్ల ఇక్కడ యూజువల్గా స్పిన్నర్స్కి హెల్ప్ అనేది మిగతా గ్రౌండ్స్తో కంపేర్ చేసి చాలా ఎక్కువగా స్పిన్నర్స్ ఇక్కడ బాగా బౌలింగ్ వేయడం అనేది మనం చూసాం. బాగా ఎక్కువ రివార్డ్స్ రావడం వాళ్ళకి చూసాం. కాబట్టి స్పిన్ ఫ్రెండ్లీ ఉంటుంది రెడ్ సాయిల్ పిచ్ అయినప్పటికీ కూడా. పెద్ద స్కోర్ వస్తుందా రాదని చెప్పలేం. ఇట్ కుడ్ బి ఏ హై స్కోరింగ్ మ్యాచ్ బికాజ్ రెడ్ సాయిల్ పిచ్ కాబట్టి. లేకపోతే ఫాస్ట్ బౌలర్స్కి స్పిన్నర్స్కి అనుకూలిస్తే మళ్ళీ అది కొంచెం లో స్కోరింగ్ అయ్యే అవకాశం. సో పిచ్ ఎలా ఉంటుందని చెప్పి. వెదర్ అయితే బాగానే ఉంటుంది. ఢిల్లీలో వర్షాలు పడుతున్నాయి, కానీ లక్నోలో మనకి వెదర్ ఫోర్కాస్ట్ బాగానే ఉంది. అది ఆర్సీబీకి ఒక ఊరట కలిగించే అంశం. సో ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు? బికాజ్ ఆర్సీబీ ఈజ్ ఎ ఫామ్ టీమ్. ఆర్సీబీకి ఫేవరెట్గా బరిలోకి దిగుతుంది. బట్ ఎస్ఆర్హెచ్ లాంటి టీమ్స్ మనం చూసాం కదా, నిన్న కూడా చూసాం. గుజరాత్ టైటన్స్ని ఎల్ఎస్జీ ఎలా ఇబ్బంది పెట్టిందో. వాళ్ళు కంప్లీట్గా వాళ్ళని డామినేట్ చేశారు, ముఖ్యంగా బ్యాటింగ్లో. సో వాళ్ళు ఫ్రీగా ఆడతారు. ఈ టైంలో వాళ్ళ మీద ఎలాంటి ప్రెషర్ లేదు కాబట్టి దే ఆర్ రెడీ టు స్పాయిల్ ది పార్టీ ఆఫ్ ఆర్సీబీ పార్టీని స్పాయిల్ చేయడానికి ఎస్ఆర్హెచ్కి. సర్ప్రైజింగ్లీ 2 టీమ్స్ ఇంతవరకు ఈ సీజన్లో ఒకసారి కూడా పోటీ పడలేదు. దే ఆర్ ఫేసింగ్ ఈచ్ అదర్ ఫర్ ది ఫస్ట్ టైం ది సీజన్. ఆల్మోస్ట్ గ్రూప్ స్టేజ్ ఫినిష్ అవుతూ వస్తుంది. ఆ స్టేజ్లో ఈ 2 టీమ్స్ తలపడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 2 టీమ్స్కి విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. డివైడెడ్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. 50% ఎస్ఆర్హెచ్, 50% ఆర్సీబీ. ఇంకా ఆర్సీబీకి ఎక్కువ ఉన్నా కూడా నాకు ఆశ్చర్యం లేదు. ఆర్సీబీ ఫ్యాన్స్ ఐ థింక్ ఆర్ మోర్ ఇన్ తెలుగు స్టేట్స్ దాన్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అని నాకు అనిపిస్తుంది. అంటే ఛానల్ పెట్టిన తర్వాత నాకు ఇవన్నీ కూడా అర్థమైనాయి. ఏంటంటే ఆర్సీబీకి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు ఎస్ఆర్హెచ్ కంటే తెలుగు రాష్ట్రాల్లో అనేది నాకు ఒక చిన్న ఫీలింగ్ అలా అనిపిస్తుంది. అవునా కదా? మీరే చెప్పండి.